మేమెక్కడికి వెళ్ళాము. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తాం. భారతావనికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం, రాజధర్మాలు సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం, భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం, కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసెక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు, మాకు మార్గదర్శనం చేసింది గురువులు, బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసెక్కడా? రాక్షస మూకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు, భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమరయోధులు. ఇందులో మీ యేసెక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులతో ఆపారు, మేం మాత్రం మీకు దింపుతూనే ఉంటాం. భారతావరిని కబలించాలన్న ప్రయత్నం కాదు, ఆ ఆలోచన కూడా మర్చిపోండి. లేదంటే భరతమాత నుదుటిపై నెత్తుటి తిలకమైన బిడ్డలందరి మీద ఒట్టు, ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తా. మిమ్మల్ని, మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తా.